వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అనవసరంగా లోకేష్ బాబుని నువ్వు అహంకారంగా మాట్లాడితే నేను కౌంటర్ ఇచ్చా. సరే, ఇప్పుడు నువ్వేందేందో పిచ్చి మాటలు చెప్తుండవు నాన్న గురించి, శనగలు బెల్లము ఈ వంకర కోతలు. నేను అడిగే వాటికి సమాధానం చెప్పు. నువ్వు అసలు ఒక ప్రజల్లో మధ్య ఉండాలనే అర్హత నీకు ఉందో చెప్పు. నువ్వేందో దేవుడి దేవల్ల నువ్వు ఎమ్మెల్యే కావటం, జిల్లా పరిషత్ చైర్మన్ కావటం, మంత్రి కావటం, అసలు సొసైటీలో తలెత్తుకునే అవకాశాలు నీకు ఉన్నాయా? నేను అడుగుతుండా 2014లో గోవా లిక్కర్ కేసు స్పెషల్ కోర్టు గుంటూరుకు పోవాలా, ఎమ్మెల్యే ఎంపీస్ కోర్టుకు పోవాలా? ఎందుకు జాప్యం అవుతుంది? 13వ సంవత్సరం జరుగుతుంది. 13వ సంవత్సరం ఆ రోజు సిఐడి కేసు పెట్టింది. ఎందుకు? నువ్వు 4 కేసుల్లో ముద్దాయి. 4 కేసుల్లో రిమాండ్ రిపోర్ట్స్ ఎత్తేసారు కోర్టులో. రిమాండ్ రిపోర్ట్స్ కోర్టులో ఎత్తేసావు. ఎవరు ఎత్తేసారు? ఎవరి కేసు అది? కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కూడా ఉన్నారు. 10 కేసుల్లో రిమాండ్ రిపోర్ట్స్ ఎత్తేసారు. 13వ సంవత్సరానికి కూడా ఇంతవరకు హీరింగ్ జరగలేదంటే, అంటే కేసు వాదనలు మొదలుగా లేదు అని అంటే కారణం ఏంటి? వాటికి నువ్వు సమాధానం చెప్పు. లిక్కర్ కేసు, గోవా లిక్కర్ కేసు, నేనేమో అప్పుడు ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, గవర్నర్ పరిపాలనలో 2 ఫేక్ డాక్యుమెంట్స్లో కోర్టులో ఫైల్ దొంగతనం జరిగింది. ఇప్పుడు నీతో పాటి A3, A4 అక్యూజ్డ్ నెంబర్ 3 and 4, నువ్వు A1 స్పెషల్ కోర్టులో ఏమని ఫైల్ చేశారు? ఒరిజినల్ ఫైల్ లేదు కాబట్టి ఈ కేసు విచారించేదానికి లేదు అని చెప్పేసి ఫైల్ చేశారు. ఆ ఒరిజినల్ ఫైల్స్ ఎక్కడికి పోయినాయి? ఎవరు A1 మొత్తం ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి. లిక్కర్ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి. లిక్కర్ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి A1 ఆయన అక్యూజ్డ్ అయితే రిమాండ్ రిపోర్ట్స్ లేచిపోతాయి. ఒక ముద్దాయి జైల్లో చచ్చిపోయాడు, నీ తోటి ముద్దాయి. నీ కేసులో 2016 ఫేక్ డాక్యుమెంట్స్, అది కూడా 10 ఏళ్ళు అయిపోయి 11వ సంవత్సరం అయింది. దాంట్లో ఒరిజినల్ ఫైల్స్ లేచిపోయినాయి అని చెప్పి ఈ కేసు విచారణకు అర్హత లేదని చెప్పేసి నీ తోటి ముద్దాయిలు కేసు ఫైల్ చేశారు. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.